అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బెండకాయ కర్రీ జిగురు లేకుండా అందులో బాదం వేసి కాస్త డిఫరెంట్‌గా ఈరోజు నేను కర్రీని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఈ కర్రీని తయారు చేయడానికి ముందుగా 15-20 వరకు బాదంని 5 లేదా 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాదం నానిన తరువాత పైన ఉన్న పొట్టునంతా తీసేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసిన బాదంని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బెండకాయల్ని తీసుకున్నాను. ఈ బెండకాయల్ని బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులో తేమ ఏమీ లేకుండా గుడ్డతో బాగా తుడుచుకొని డ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజులో బెండకాయలన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని ఈ ఆయిల్లో బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో జిగురు అనేది ఉండదు. ఈ బెండకాయల్ని ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బెండకాయలు కూడా కాస్త సాఫ్ట్ అయ్యాయి. ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత ఈ బెండకాయల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా బెండకాయల్ని ఫ్రై చేసి మనం కర్రీ చేయడం వల్ల కర్రీ తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది. అలాగే జిగురు లేకుండా ఉంటుంది. బెండకాయల్ని ఫ్రై చేసుకున్న అదే కడాయిలోకి అవసరమైతే కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇక్కడున్న ఆయిల్ నాకు సరిపోతుంది, అందుకనేసి వేయట్లేదు. ఈ ఆయిల్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మీడియం సైజ్ 2 టమోటాల్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా మగ్గితే మనకి కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా టమోటా ముక్కలు బాగా మగ్గిన తరువాత ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన ఉంటుంది కాబట్టి అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారపొడిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేస్తున్నాను. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని 1 నిమిషం పాటు దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు బాగా స్పైసీగా తినే వాళ్ళైతే అర టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్నంతా వేసేసుకోవాలి. ఈ బెండకాయ కర్రీలో ఇలాగా బాదం పేస్ట్ వేసి చేసుకున్నామంటే కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మిగిలిన బాదం పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకున్న తరువాత 2 లేదా 3 నిమిషాల పాటు ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలాని ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ బెండకాయలకి మసాలా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. బెండకాయలు వేసేసిన తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.